హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈ రోజు మన వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి చిట్కాలండి. నేను ఎప్పట్లాగానే నేను ట్రై చేసిన తర్వాతే మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మనం చూడబోయేది క్యాబేజీని కట్ చేయడానికి ఒక మంచి ఐడియా అండి. జనరల్గా మనం చాకుతో కట్ చేయాలంటే క్యాబేజీ అనేది విడిపోతూ ఉంటుంది కదా, పొరలుగా ఉంటుంది కాబట్టి విడిపోతూ ఉంటుంది. చాకుతో కట్ చేసేటప్పుడు కొద్దిగా టైం ఎక్కువే పడుతుందండి. కొంచెం సన్నటి పీసెస్గా కట్ చేయాలంటే టైం పడుతుంది. చాకుతో పని లేకుండా ఈ విధంగా కట్ చేయండి. చాలా సింపుల్గా ఎంత క్యాబేజీ అయినా సరే మనం 2 నిమిషాల్లో ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంచులు షార్ప్గా ఉండి ఒక గ్లాస్ కానీ లేదంటే ఇటువంటి చిన్నవి స్టీల్ డబ్బాలు ఉంటాయి కదండి, అలాంటి స్టీల్ డబ్బా తీసుకుని ముందుగా ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా అంటూ ఉంటే మనకి ఎంత సన్నటి ముక్కలైనా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా పని అయిపోతుంది. చాకుతో ఇంత సన్నగా కట్ చేయాలంటే మనకి టైం ఎక్కువే పడుతుందండి. చాలా అంటే చాలా ఈజీగా పని అయిపోతుంది చాకును వాడకుండా. ఇంకో పద్ధతి చూడండి. మనం సన్నగా బారుగా కట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా పీలర్తో పీల్ చేస్తే చాలండి, చాలా సన్నగా వచ్చేస్తాయి. ఇలా మనం ఫ్రైడ్ రైస్లో కానీ లేదంటే సలాడ్స్ ఉంటాయి కదండి, సలాడ్స్ చేసేటప్పుడు కూడా మనం ఈ విధంగా సన్నగానే కట్ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా చాలా ఈజీ అండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలంటే చాకుతో అసలు ముందు మనకు వీలు పడదు. ఐడియా బాగుంది కదండి, అవసరమైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే నైట్ డిన్నర్లో కానీ చపాతీలు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి మిగిలిపోతూ ఉంటాయి కదండి. అలా మిగిలిపోయిన చపాతీలని అలాగే చల్లగా తినే పని లేకుండా ఈ విధంగా హెల్తీగా ఒక మంచి రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు, ముఖ్యంగా హెల్తీ కూడానండి. చపాతీలని ఈ విధంగా పీసెస్గా చేసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీని మధ్యలో ఆపుకుంటూ ఆన్ చేసుకుంటూ మిక్సీ పెడితే ఈ విధంగా రవ్వలాగా వస్తుందండి చపాతీ. దీన్ని ఈ విధంగా కొలుచుకోవాలి. చూస్తున్నారు కదండి, 1 కప్ అయింది. నేను కొంచెం లైట్గా పైనుండి కొంచెం ప్రెస్ చేస్తూ పెట్టాను. ఇలా 1 కప్ అయింది కదండి. దీనికి నేను 1 కప్పున్నర పాలు అలాగే 1 అరకప్పు వరకు నీళ్లు కూడా తీసుకున్నాను. అంటే 2 కప్పుల దాకా కావాలండి. ఇది కొంచెం పాలు పొంగిన తర్వాత అంటే కొంచెం మరిగిన తర్వాత చపాతీ మిశ్రమాన్ని వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. మనకి వెంటనే చిక్కబడుతుందండి. ఇలా ఒక 2-3 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్వీట్ కోసమని 1 కప్పు బెల్లం అలాగే అరకప్పు నీళ్లు వేసి ఈ విధంగా కరగబెట్టుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా బబుల్స్ వస్తాయి. ఇలా ఒక 2 నిమిషాలు మరగనిచ్చి దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇంకా చూడండి, చపాతీ మిశ్రమం అనేది గట్టిపడింది కదా, దీనిలోకి నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత కరిగించిన బెల్లం మిశ్రమాన్ని కూడా వేసానండి. అంతేనండి, ఇదంతా కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకుంటే చాలండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా, ఆఫ్ చేశాను. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉండే చపాతీ పాయసం అయితే రెడీ అయిపోయింది. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే హెల్తీగా హ్యాపీగా తినేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. ఈ టిప్ వచ్చేసి తాటి ముంజల్ని మనం ఎలా ఒలుచుకోవాలో చూద్దాము. అంటే జనరల్గా మనం ఇలా చేత్తోనే చిన్నగా గోరుతో అలా ఒలిస్తే ముంజల పైన ఉండే ఆ పొట్టంతా మనకి వచ్చేస్తుంది కదండి. కానీ అలా ఒలవాలంటే చూస్తున్నారా, చిన్న పీసెస్గా వచ్చేస్తుందండి పొట్టు. మనకి టైం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే అవి జారిపోతూ ఉంటాయి కాబట్టి. ముఖ్యంగా పిల్లలకైతే కనుక అసలు ఒలవడమే రాదు, మనమే ఒలిచి పెట్టాల్సి ఉంటుంది కదా. అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, 1 స్పూన్ తీసుకుని స్పూన్తో ఈ విధంగా అంటే చక్కగా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా వస్తుందన్నమాట. చాకును వాడొద్దండి, చాకుతో మనకి కుదరదు. ఇలా స్పూన్తోనే వీలవుతుంది. లేదంటే ఫోర్క్ ఉంటుంది కదండి, దాంతోనైనా సరే ఈజీగా తీయొచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఒక్కసారికి ఈ విధంగా అంటేనే ఒకవైపు ఉన్న పొట్టంతా చాలా వరకు వచ్చేసింది. చాలా సింపుల్ కదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తాటి ముంజల్ని ఈసారి అయితే తప్పకుండా ఇలా చేసి చూడండి. 5 నిమిషాల్లో 1 డజన్ ముంజల వరకు వలుచుకోవచ్చండి. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ అండి. ఇక్కడ వచ్చేసి పుచ్చకాయని ఎలా కట్ చేయాలో చూద్దామండి. పుచ్చకాయని మనం కట్ చేసేటప్పుడు నీరంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నీరంతా బయటకు వచ్చేసి అలా కారిపోయి వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా సింపుల్గా ఈ విధంగా కట్ చేశారంటే అసలు నీరు బయటికి రాదు, వేస్ట్ అవ్వదు. చూసారు కదండి, ఎంత సింపుల్గా కట్ చేసామో. చక్రంలాగా కట్ చేసి సైడ్ నుండి ఆ గ్రీన్ పార్ట్ అంతా కూడా ఈజీగా చాకుతో కట్ చేస్తే ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. అలా కాకుండా మనం కాయ మొత్తాన్ని కట్ చేయాలనుకున్నప్పుడు అయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. కాయని ముందుగా మిడిల్లోకి కట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి.
చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా సింపుల్ అండి. ఈ 2 పద్ధతుల్లో ఎలా కట్ చేసుకున్నా సరే పీసెస్ అన్నీ కూడా సమానంగా వస్తాయండి. అన్నీ ఒకే సైజులో వస్తాయి. చూడటానికి కూడా బాగుంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి కూడా బాగుంటాయి. మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా 5th టిప్ చూద్దాం. సింక్లో గిన్నెలు అయితే బోల్డ్ ఉన్నాయండి, కానీ గిన్నెలు తోమడానికి లిక్విడ్ లేదు అంటే ఈ విధంగా చూస్తున్నారు కదండి, చివరికి వచ్చేసింది. నేను తెప్పించడం మర్చిపోయాను. ఇప్పుడు బయటికి వెళ్ళి తెప్పించే టైం కూడా లేదండి, అందుకే నేను ఈ విధంగా చేస్తున్నానండి. కుంకుడుకాయలండి, ఒక 10-15 కుంకుడుకాయల దాకా నానబెట్టేసి రసం తీస్తున్నాను చూడండి. నానబెట్టేసి ఈ విధంగా బాగా పిసికి రసం తీస్తున్నాను. ఈ రసంతోనే నేను ఇప్పుడు అంట్లు తోమబోతున్నానండి. చక్కగా క్లీన్ అవుతాయండి. మనకి విమ్ లిక్విడ్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో అంతే పవర్ఫుల్గా పనిచేస్తుంది. బాగా జిడ్డు పట్టిన గిన్నెలు ఏమైనా పోవేమోనని చెప్పేసి కొద్దిగా నిమ్మరసం కూడా వేశానండి. నిమ్మరసం వేయడం వలన గిన్నెలు చక్కగా క్లీన్ అవడమే కాకుండా మంచి షైనింగ్ వస్తాయి. ఇప్పుడు గిన్నెలు తోమి చూపిస్తాను చూడండి. చక్కగా నురగ కూడా వస్తుందండి. విమ్ లిక్విడ్ తోమితే మనకి ఏ ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్ ఉంటుందన్నమాట. కొంతమందికి లిక్విడ్స్ కానీ ఇలా సోప్స్ కానీ పడవు, చేతులు మంటలు దద్దుర్లు అవి వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు కూడా ఈసారి ఎప్పుడైనా ఒకసారి కుంకుడు రసాన్ని ట్రై చేసి చూడండి. ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మీ చేతులు కూడా రఫ్గా అవటం కానీ మంటలు కానీ ఏమీ ఉండవండి. తప్పకుండా ట్రై చేయండి. అవసరం ఉన్నప్పుడే కాదండి, అవసరం లేకపోయినా సరే కుంకుడుకాయలను తెచ్చిపెట్టుకుంటే ఇలా ఎమర్జెన్సీలో ఉపయోగపడతాయండి. మీకు రెగ్యులర్గా వాడకపోయినా కనీసం ఎమర్జెన్సీలోనైనా సరే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నేనైతే ఇలా విమ్ లిక్విడే కాదండి, బట్టలు అంటే ఏరియల్ లిక్విడ్ అయిపోయినా సరే దానికి బదులుగా కూడా నేను అవసరమైతే వాడతాను. ఈ ఐడియా కూడా చాలా బాగుంది కదండి. అందరికీ హెల్ప్ అవుతుందని షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 6th టిప్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి సోప్ బాక్సులతో ఒక మంచి ఐడియా అండి. నేను ఎప్పుడు ఏదో ఒక క్రాఫ్ట్కి ఉపయోగపడతాయని సోప్ బాక్సుల్ని దాచానండి. ఇంతకుముందే ఈ బాక్సులతో చాలా రకాల టిప్స్ కూడా చెప్పాను మీకు. ఇప్పుడు ఒక కొత్త టిప్ని అయితే చెప్తున్నానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎన్ని బాక్సులు కావాలో అవి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పై వైపునంతా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా ఓపెన్ అవుతూ ఉందండి. దానికోసమే నేను పిన్స్ కొట్టేశాను. ప్రతి బాక్స్కి ఆ విధంగానే పిన్స్ కొట్టేస్తున్నానండి. ఇలా విడివిడిగా అన్నీ కూడా పిన్స్ కొట్టుకుని ఇప్పుడు ఒకదానికి ఒకటి అటాచ్ చేస్తూ పిన్స్ కొట్టుకోవాలి. నాకైతే ఇక్కడ 9 బాక్సులు అవసరం పడ్డాయండి. 9 బాక్సులనే లేదండి, మీ అవసరానికి తగినట్లుగా ఎన్ని బాక్సులతోనైనా నేను చెప్పబోయే ఐడియాని అయితే ట్రై చేయొచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ బుడ్డి బాక్సులన్నీ కలిపి ఈ విధంగా శారీ బాక్స్లో పెడుతున్నానండి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. నేను శారీ బాక్స్ సైజును బట్టే నేను ఈ విధంగా సోప్ బాక్సుల్ని తయారు చేసుకున్నానండి. అంతేనండి, ఒక అందమైన ఆర్గనైజర్ తయారైపోయింది. ఈ బాక్సుల్లో మనం చక్కగా ఇవన్నీ సర్దుకోవచ్చండి. చిన్న చిన్న వస్తువులన్నీ అలమారాలు అలా గందరగోళంగా వేసే పని లేకుండా ఈ అందమైన ఆర్గనైజర్ రూపాయి ఖర్చు లేకుండా చాలా బాగుంది కదండి. పైగా ఈ బాక్స్ కి మూత కూడా ఉంది కాబట్టి కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా డస్ట్ కూడా పడదు. ఇవాల్టి వీడియో ఇంతేనండి. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.